హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. సో ఫాదర్స్ డే స్పెషల్ అని చెప్పేసి లక్కీగా ఈరోజు మా దగ్గరే ఉన్నారు డాడీ. సో ఓకే అని చెప్పి బయటికి వెళ్తున్నాము. మీ అందరికీ ఇంట్రడక్షన్ నాతో ఇప్పించాను అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఫాదర్స్ డే స్పెషల్గా మేము ఈరోజు అయితే అవుటింగ్ ప్లాన్ చేసాము. చాలా రోజుల మట్టి వెళ్ళడం కుదరలేదు. ఫైనల్గా నాన్నతోటే వెళ్తున్నాము. సో మొత్తం అందరూ ఫ్యామిలీ అందరు రెడీ అనమాట, రెడీ టు గో. లెట్స్ గో. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా బయటే ప్లాన్ చేసేసాము. హైదరాబాద్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఫుడ్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ అనమాట. వీటిలో ఫుడ్ ఎక్కడైనా సరే మినిమం టేస్ట్కి గ్యారంటీ ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు ఫాదర్స్ డే కదా అని నేనైతే ఏమీ స్పెషల్గా ప్లాన్ చేయలేదండి. ఆ రోజు తను నాతో ఉండడమే చాలా స్పెషల్గా ఫీల్ అయ్యానమాట. సో నానంటే ఎప్పుడు కూడా బయటికి చూపించే ఫీలింగ్ కాదు కదా, మనలో ఉన్న ధైర్యం సపోర్ట్ కూడా డాడీయే. అలాగే నాకు కూడా నా ఇన్నర్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ కూడా డాడీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవ్రీ డాడ్ ఈజ్ ఎ రియల్ హీరో ఫర్ హర్ డాటర్ కదా. ఫైనల్గా అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దాకా వచ్చేసామండి. రోడ్ అయితే చాలా బాగుంది. ట్రావెల్ అయితే ఓవరాల్ తీసుకున్నాం కాబట్టి వితిన్ 1 అవర్లో మేము అక్కడికైతే రీచ్ అయిపోయాము. రూట్ అంతా కూడా చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే గూగుల్ లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ దాకా వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే టైమింగ్స్ వచ్చేసి 11 o'clock నుంచి అని. సో అదైతే క్లోజ్ చేసి ఉంది. అప్పుడైతే మేము పక్కనే ఉన్న అక్కడి నుంచి ఓన్లీ జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉన్న రాములవారి టెంపుల్ ఒకటి ఉంది అంటే అక్కడికి వెళ్ళామన్నమాట. సో అది కూడా చాలా పెద్ద టెంపుల్. దీనికి కనెక్టింగే ఉంటుంది యాక్చువల్గా, కాకపోతే ఇది వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. సో అందుకనే కొంచెం ఎదురుకు వచ్చి రాములవారి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇదేనండి ఆ రాములవారి గుడి, కోదండరామస్వామి దేవాలయం. మనకు అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టకుండా ముందే ఫస్ట్ ఈ టెంపుల్ అయితే బిల్డ్ చేశారంట. లోపల కోదండరామస్వామి ఉన్నారు. ఫస్ట్ 3 floors లాగా ఉందన్నమాట గుడి వచ్చేసి. ఫస్ట్లో ఎంట్రన్స్లో రాములవారి గుడి ఉంది, సీతాదేవి రాములవారు అందరూ ఉన్నారు. అండ్ పైన వచ్చేసి రంగనాథ స్వామి, భూ సమేత రంగనాథ స్వామి గుడి ఉంది. దానికి పైన వచ్చేసి వైకుంఠనాథుడు, భూదేవి శ్రీదేవి నీలాదేవి సమేత వైకుంఠనాథుడు గుడి అయితే ఉందన్నమాట. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. యజ్ఞశాలలు ఉన్నాయి, యజ్ఞాలు అయితే జరుగుతున్నాయి, యాగాలు. అండ్ చుట్టూరు పూల తోట అవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఎండ కూడా లేదు, అలాగే వర్షం కూడా లేదు. సో లక్కీగా వాతావరణం అయితే బాగా సహకరిస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మళ్ళీ కార్లో వెళ్ళి అటు 108 దివ్యదేశాలకు వెళ్ళాలి. 10:30 అవుతుంది. ఇంకొక ½ an hour తర్వాత ఓపెన్ చేస్తారంటే మాకు టైమింగ్స్ తెలియదు. ఫస్ట్ 11 నుంచి అని చెప్పేసి 11 to 8 టైమింగ్స్ అనమాట. ఇక్కడ లోపల రాములవారి విగ్రహాలు అయితే చాలా పెద్దవిగా చాలా అందంగా ఉన్నాయండి. అండ్ గుడి బయట నుంచి మనకి సమతామూర్తి విగ్రహం అయితే ఇక్కడి నుంచి ఇలా కనబడుతుంది. మీలో ఎవరైనా కదంబ వృక్షాన్ని చూసారండి? నేనైతే ఈ కదంబ వృక్షాన్ని చూడడం ఫస్ట్ టైం అనమాట. ఈ పువ్వులు కూడా రౌండ్గా భలే ఉన్నాయి. కదంబం పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. దీంతో పూజ చేస్తే చాలా మంచిది అంటారు. సో ఇక్కడైతే కదంబ వృక్షాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను చూసి ఇవి రాంబుటాన్స్ ఏమో ఫ్రూట్ అనుకున్నాను. సో తర్వాత అమ్మ చెప్పింది ఇవి కదంబ వృక్షము, కదంబం పువ్వులు అని చెప్పేసి. అక్కడ చుట్టూరు వెళ్ళే దారంతా కూడా ఇలా ఆవు పాడైతే ఉందన్నమాట. సో గోశాలలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే మేము రిటర్న్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడడానికి ఎంత ఎక్సైటింగ్గా ఉన్నానో, నేను లోపల ఉన్న 108 దివ్య దేశాలను చూడడానికి సేమ్ అంత ఎక్సైటెడ్గా ఉన్నానమాట. ఎందుకంటే ఎప్పుడో కానీ మనకి అంత మంచి అవకాశం 108 దివ్యక్షేత్రాలని మనం
ఒకే చోటన చూసే అవకాశం మనకి ఈ చిన్నజీయ స్వామి ద్వారా మనకి అవకాశం అయితే వచ్చింది. సో చూడండి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట. ఈవెన్ బస్సెస్లో, టెంపోస్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి 11 o'clockకి ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పేసి ఆ బయటే వెయిట్ చేస్తున్నారు. సో మేము వెళ్ళిన టైము కొంచెం ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో జనం అయితే ఎక్కువ లేరు మేము వెళ్ళే టైంకి, స్టార్టింగ్ టైం కాబట్టి 11 o'clock మేము రీచ్ అయ్యే టైంకి అంత ఎక్కువ మంది జనం లేరు. సో ఒక్కసారి మేము దర్శనం అయ్యి మేము రిటర్న్ 1 o'clock వచ్చే టైంకి చాలా క్రౌడ్ వచ్చేసింది. అందులో వీకెండ్ వల్ల చాలా క్రౌడ్ ఉంది. కానీ ఆ టైంలో మన లంచ్ అయిపోయాక కనుక మనం అక్కడికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే మనం అంటే లోపలంతా కూడా చూడొచ్చు, అలాగే నైట్ వ్యూ, డే వ్యూ కూడా కవర్ చేయొచ్చు, లైటింగ్లో కూడా చూడొచ్చు. అండ్ ఇంకొకటి మేము మిస్ అయ్యింది ఏంటంటే లైట్ షో ఒకటి మిస్ అయ్యాము. సో ఇవన్నీ కూడా కవర్ చేయడానికి నేను నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్ళాలి. సో ఈ వీడియో మొత్తంలో నేను సమతామూర్తి విగ్రహాన్ని మీకు బయట నుంచి చూపించగలనండి. లోపలికైతే ఫోన్స్ అస్సలు అలౌ చేయట్లేదు. సో బయట నుంచి చూస్తేనే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆర్కిటెక్చర్ అన్నది. సో లోపలికైతే ఇంకా చెప్పద్దు, చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చెప్పడానికి మాటలు సరిపోవు అన్నట్టు ప్రతిదీ ఒక అద్భుతంగా ఉందన్నమాట. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం అండ్ ఈ చుట్టూరు ఉన్నది గజ ప్రాంగణం అండి. ఆర్కిటెక్చర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఈ లోపల గుడి అంతా మనకి తిరిగి చూడడానికి కనీసం 3 to 4 hours టైం అయితే పడుతుందన్నమాట. స్లోగా అదంతా ఒక్కొక్కటి చూసుకుంటూ తిరుగుతూ వస్తే. సో మాకైతే రిటర్న్ వచ్చేటప్పటికి 1 o'clock అయిపోయింది. లోపలే లంచ్కి అన్నిటికీ కూడా మనకి ఫెసిలిటీ ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. సో ఫుడ్ అది కూడా లోపల మనం రెస్టారెంట్ అది ఉంది కాబట్టి ఈజీగానే దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ విగ్రహం గురించి చూస్తే ఎంత పెద్దది ఉందో చూడండి. ఇదంతా కూడా చైనాలో తయారు చేసి పార్ట్ల కింద ఇక్కడికి తీసుకొచ్చి అసెంబుల్ చేశారంట. ఇది అక్కడున్న యాంబియన్స్ అంతా చూస్తే నాకైతే హైదరాబాద్లో ఉన్న ఫీల్ అయితే అస్సలు లేదండి. ఏదో పెద్ద పుణ్యక్షేత్రంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఫౌంటైన్, దానికి సంబంధించిన షో టైమింగ్స్ అన్నీ నేను కింద పెడుతున్నాను చూడండి. సో ఆ టైమింగ్స్ ఫాలో అయితే మీరు ఆ ఫౌంటైన్ షో కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ ఇది వచ్చేసి రామానుజాచార్య విగ్రహం గురించి, అది ఎంత హైట్ ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ డీటెయిల్గా కనబడుతుంది చూడండి. ఓన్లీ జస్ట్ విగ్రహం వరకు 108 feet ఉంది. అండ్ పైనుంచి దాకా వచ్చేసి 216 feet అయితే ఉందన్నమాట. సమతామూర్తి విగ్రహం కిందే స్వర్ణ రామానుజ సన్నిధి కూడా ఉంటుందండి. అండ్ ఇది చూస్తే మొత్తం అంతా గుడి ప్రాంగణం ఎలా ఉంటుంది అండ్ సమతామూర్తి విగ్రహం చుట్టూరు మనకి గుళ్ళు ఎలా స్ప్రెడ్ అయి పెట్టారు అంటే 4 sets కింద ఉంటాయన్నమాట చుట్టూరు. అండ్ ఆ సెట్స్ ఎలాగ ఉన్నాయి అని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఒక రౌండ్ అంతా మనం వేసి వచ్చేటప్పటికి 108 దివ్య దేశాల దర్శనం అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే ఆ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇలా ఉంటుందని మీకు ఒక ఐడియాగా చూపించడం కోసమని ఈ లీఫ్లెట్ కూడా దీంట్లో యాడ్ చేశాను. ఇదేనండి మేము మిస్ అయిన ఫౌంటైన్ షో. చాలా అద్భుతమైన షో. సో నాకు వెళ్ళి వచ్చాక కానీ తెలియలేదు. సో మీరు ఎవరైనా వెళ్తే కనుక మిస్ అవ్వకుండా చూడండి. నేను లోపల మీకు చెప్పాను కదా, గుళ్ళ గోపురాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి. ఒరిజినల్ టెంపుల్స్లో గుడి గోపురాలు ఏమేమి ఆర్కిటెక్చర్ తోటి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే ఆర్కిటెక్చర్ తోటి ప్రతిదీ డిజైన్ చేశారు. అంటే మన లోపల మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ హిస్టారికల్ ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా చూడొచ్చు. సేమ్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ప్రతిదీ డీటెయిలింగ్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, మెయిన్గా డీటెయిలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా లోపలికి ఫోన్స్ అలౌ చేయకుండా ఒక మంచి పని చేశారండి. నిజంగా ఫోన్స్ కనుక అలౌ చేస్తే అక్కడ మనం చూసే ప్రతిదీ కూడా మనకి బాగా నచ్చేస్తుంది. సో అవి చూస్తూ ఆ లోపల నుంచి బయటకు కూడా రాలేమేమో, అంత అందంగా ఉన్నాయి ప్రతి ప్లేస్. సో మనం డైరెక్ట్గా వెళ్ళి మన కళ్ళతో చూస్తేనే ఆ ఫీల్ అనేది మనం ఎంజాయ్ చేయగలం. అండ్ ఇక్కడ చూసారా స్వర్ణ రామానుజ మందిరం అనమాట. లోపలంతా కూడా అంబియన్స్ చాలా అద్భుతంగా ఉంది, మధ్యలో ఉంటుంది. సో ఇది వచ్చేసి టోటల్గా 120 kgs ఆఫ్ గోల్డ్ తోటి తయారు చేశారనమాట ఆ విగ్రహాన్ని. అది ఎంత ప్రశాంతంగా ఉందంటే మందిరం అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి రథం అనమాట, ఉత్సవానికి వాటికి యూజ్ చేసే రథము. టోటల్గా ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే వర్డ్కి పర్ఫెక్ట్ అని చెప్పాలి. సో ఇలాంటి ఒక కట్టడం కానీ మనం ఊహల్లో కూడా ఊహించుకోలేము, అంత అద్భుతంగా ఉంది. సో ఇక్కడ
ప్రతిదీ మీకు ఆర్కిటెక్చర్ గురించి చెప్పాను కదా, ఎన్ని రకాల ఆర్కిటెక్చర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చోళ వాస్తు శిల్పకళ అండ్ విజయనగర వాస్తు శిల్పకళ, నగర వాస్తు శిల్పకళ అండ్ ఇలాగా ప్రతి మన ఏన్షియంట్ ఇండియన్ కల్చర్లో ఎన్ని రకాల వాస్తు శిల్పకళలు ఉన్నాయో, ఆ పీరియడ్స్లో ఏవేమి టెంపుల్స్ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశారో, సో అదే ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి ఇప్పుడు కూడా ఈ గుడి లోపల అలాగే డిజైన్ చేసి కట్టారనమాట. సో నిజంగా రియల్లీ గ్రేట్ కదండి, నో వర్డ్స్ అని చెప్పుకోవాలి. సో నేను వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వెళ్ళగానే ఎంటర్ అవగానే కొన్న ఒక బుక్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి 108 దివ్య దేశాల మినిమం ఇన్ఫర్మేషన్ బుక్ అనమాట. ఒక చిన్న గైడ్ లాగా చెప్పుకోవాలి. ఇది ఓన్లీ జస్ట్ 10 రూపీస్ అండి, కానీ అదైతే బాగా యూజ్ అయ్యింది మాకైతే. మనం ఏ టెంపుల్కి వెళ్తున్నామో, అది ఏ ప్లేస్లో ఉంది, అక్కడ స్వామి పేరేంటి, అమ్మవారి పేరేంటి, అక్కడ ఆ స్వామికి వాహనం ఏంటి అండ్ ఏ స్తోత్రంతో మనం స్తుతించాలి, అది ఏ ఊర్లో ఉంది, అక్కడ అడ్రస్ ఏంటి అన్నది ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇక్కడ చూసారా, ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడైనా నాకు డిఫరెంట్గా స్వామివారు కనిపిస్తే అక్కడ స్వామివారు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఒక పెన్ పెట్టుకుని రాసుకున్నాను అనమాట. అది ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా రిఫర్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు అది బాగా అర్థమవుతుంది. అక్కడ చాలామంది బుక్ తీసుకొని వాళ్ళు కూడా వచ్చి అది ఏం గుడి ఎక్కడుంది అని నన్ను అడుగుతూ ఉన్నారు. సో మీకు చాలా యూస్ అవుతుందండి ఈ బుక్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న 107 అండ్ 108 అనే దివ్య దేశాలు ఉన్న గుడ్లు ఎక్కడ లేవన్నమాట. జస్ట్ మనకి అవి క్షీరసాగరం, పరమపదం, శ్రీ వైకుంఠం అని చెప్పేసి అది గుళ్ళు అయితే కాదండి, కానీ మనకి 108 దివ్య దేశాలు లెక్కగా చెప్తారు. మనకి టోటల్గా వెళ్ళి దర్శించుకోగలిగేవి 106 అనమాట. కానీ ఈ ప్లేస్లో మనకి 108 దివ్య దేశాలు కూడా మనం దర్శించుకోవచ్చు. అదే స్పెషాలిటీ ఇక్కడిది. నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు, వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేశానండి. చాలామంది ఈ ప్లేస్కి వెళ్ళారు, నాకు తెలుసు ఇంకా చాలామంది వెళ్ళాలి, కాబట్టి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ అవుతుందని అయితే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రామానుజాచార్య గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ బుక్ అయితే తీసుకున్నాము. ఇది మోనిష్ చదువుతాడని తీసుకున్నాము. యాక్చువల్గా లోపల ఆయన పుట్టినప్పుడు దాని గురించి, ఎందుకు ఈ గుడి కట్టారు అని చెప్పి ప్రతి దాని గురించి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇంటికి వెళ్ళాక చదువుతామని చెప్పేసి ఈ బుక్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ తీసుకున్న థర్డ్ ఏంటంటే ఫోటో, ఫ్యామిలీ ఫోటో అనమాట. సో అక్కడ నుంచి కనబడుతుంది కదా రామానుజాచార్య. లోపలికి అయితే ఫోన్స్ ఎలా లేదు కాబట్టి సో అక్కడ లోపలైతే ఒక ఫోటో తీయించుకున్నాము. సో దానికి నిమిత్తం దానికి సంబంధించి ఒక పిక్చర్ అనమాట, దాని గుర్తుగా. సో ఇది ఒక ఫ్యామిలీ పిక్. సో ఈ 3 ఒక స్వీట్ మెమరీ కింద సో ఈ ప్లేస్ నుంచి అయితే తీసుకెళ్తున్నాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. ఇంకా కొంతసేపు కూర్చున్నాము, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మీ అందరికి కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. లోపల అయితే చూపించడానికి కుదరలేదు, సో ఆల్మోస్ట్ ట్రై చేస్తాను కొన్ని నేను తీసిన వరకు దీంట్లో పెట్టడానికి.